హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే చూడండి, మా నాన్న వెంకటగిరికి వెళ్ళేసి విత్తనాల వడ్లు అయితే తీసుకొచ్చేసారు. ఇప్పుడైతే నారేతల సీజన్ కదా ఫ్రెండ్స్, అందరైతే నార్లు పోసుకుంటా ఉన్నారు. ఇంకా మేము కూడా నారు పోద్దామని ఇవి చూడండి 5 బస్తాలు అయితే తీసుకొచ్చారు మా నాన్న. 5 ఎకరాలకు అయితే వేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ పొలము. అందుకోసం నారు పోయడానికి 5 బస్తాలు తీసుకొచ్చారు. ఒక్కొక్క బస్తా వచ్చి 1150 రూపాయలు అయితే పడిందంట ఫ్రెండ్స్. ఇంకా ఇవైతే తీసుకొచ్చేసి మొత్తం అయితే విప్పేశారు మా నాన్న. 5 బస్తాలని విప్పేసి వడ్లన్నీ పోసేసి మొత్తం కలిపేశారు. కలిపేసిన తర్వాత మళ్ళీ బస్తాల్లో వేసేసి 5 మూటల్ని మా తొట్టులో అయితే వేసేసారు ఫ్రెండ్స్. ఒకరోజంతా నీళ్ళల్లో అలాగే ఉండిచ్చి నెక్స్ట్ డే మొత్తం తీసేసి 1 డే అంతా నీళ్లు చల్లుతూ కప్పి పెట్టారు. చూడండి, 3వ రోజుకి ఈ విధంగా మొలకలు అయితే వచ్చేసాయి వడ్లు. ఈ మొలకలు వచ్చిన వాటిని ఇంకా పొలంలో అయితే చల్లుతారు ఫ్రెండ్స్. మీకైతే నేను ఓపెన్ చేసి ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చూపిస్తాను. చూడండి, వడ్లు ఎంత బాగా వచ్చేసాయో చూడండి ఫ్రెండ్స్. మొలకలు అయితే చాలా బాగా వచ్చాయి కదా. ఈ విధంగా అయితే మనం వడ్లని ఈ విధంగా మొలకలు వచ్చేటట్టుగా చేసుకొని ఇంకా పొలంలో అయితే దున్నేసి రోటావేటర్ అయితే వేసి రెడీగా పెట్టేసాం. ఇంకా ఈరోజు అయితే ఇద్దరైతే వస్తున్నారు ఫ్రెండ్స్, కూలోళ్ళు ఇవి చల్లడానికి పొలంలో. చూడండి, మొత్తం అయితే ఎంత బాగా వచ్చేస్తున్నాయో వడ్లంతా మొలకలు చాలా బాగా వచ్చాయి కదా. ఇంకా ఇద్దరైతే వచ్చేసారు కూలోళ్ళు. ఇంకా ఈ బస్తాలన్నీ తీసుకెళ్ళి మా ట్రాక్టర్లో పెట్టుకొని ఇంకా మా ట్రాక్టర్ పైనుంచి పొలం దగ్గరకు అయితే తీసుకెళ్తారు. మా ఇంటి దగ్గర నుంచి మా పొలానికి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నడుచుకొని అయితే వెళ్ళలేము, అందుకోసం ట్రాక్టర్లో పెట్టుకొని తీసుకెళ్ళిపోతున్నారు. ఒక బస్తాకైతే హోల్ అయితే పడుంది చిన్నగా. ఇంకా వడ్లన్నీ పోతున్నాయని ఆ బస్తా అయితే విప్పేసి ఇంకొక బస్తాలోకి అయితే షిఫ్ట్ చేసుకునేసారు వడ్లన్నీ. మొలకలు అయితే చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే పొలం దగ్గరకు అయితే వెళ్ళిపోయి మీకైతే మా పొలాన్ని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ముందు వీడియోస్లో కూడా నేను చూపించున్నాను మా పొలాన్ని చాలాసార్లు. చూడకపోయి ఉంటే చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్లో అయితే వీడియోస్ ఉంటాయి. ఇంకా మా పొలం దగ్గరకు అయితే మేము వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, మా నాన్న అయితే టిఫిన్లో వాళ్ళకి అన్నం అయితే తీసుకొచ్చేసారు. పొద్దున్నే వచ్చారు కదా, వాళ్ళు టిఫిన్ అయితే పెట్టాలి ఆ కూలోళ్ళకి. ఇడ్లీలు దోశలు అయితే వాళ్ళు తినరు ఫ్రెండ్స్, అన్నం కావాలంటారు, అన్నం లేదా సంగటి. అందుకోసం మా అమ్మ అయితే వాళ్ళిద్దరి కోసం వేడి అన్నం టమాటో పచ్చడి అయితే చేసేసింది. ఇంకా ఇదే ఫ్రెండ్స్ మా పొలం అంతా. చూడండి, 5 ఎకరాలు. ఈ 5 ఎకరాల్లో నా కోసం మా నాన్న అయితే నా పెళ్ళికి కట్నంగా 1.5 ఎకరా పొలం అయితే ఇచ్చారు. చూడండి, ఒక కై అయితే మొత్తం నీళ్ళన్నీ పెట్టేసి రోటావేటర్ అయితే కొట్టేశారు నీట్గా. చూడండి ఫ్రెండ్స్, వడ్లన్నీ చల్లుతూ ఉన్నారు. లోపల కనిపిస్తున్నాయి చూడండి ఎల్లోగా, అవే ఫ్రెండ్స్ చల్లిన వడ్లు అయితే. ఈ వడ్లు అయితే చల్లిన 20 డేస్కి మొత్తం నారైతే వచ్చేస్తుంది. నారు వచ్చిన తర్వాత 20-25 డేస్ లోపల మొత్తం మళ్ళీ అయితే నారైతే అయితే వేసేస్తారు ఫ్రెండ్స్. మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేస్తాను. ఇంకా ఇవైతే చూడండి, ఇంటి దగ్గర నుంచి మొలకెత్తిన వడ్లన్నీ ఇక్కడికైతే తీసుకొచ్చి ఒక పట్ట పైన అయితే వేసుకొని చల్లుతూ ఉన్నారు. ఒకరు ఎత్తిస్తూ ఉంటే ఒకరైతే పొలంలో చల్లుతూ ఉన్నారు. ఇద్దరు పనులు కలిసి ఇంకా వర్క్ అయితే ఫినిష్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. 25 డేస్ తర్వాత ఇంకా నార కూడా వేస్తారు. ఆ వీడియోస్ కూడా నేను తీసి పెడతాను, చూడండి ఫ్రెండ్స్. అప్పటి వరకు మీరైతే నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎలాంటి వీడియోస్ చేయాలో అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఇంటికైతే వచ్చేసాను. చూడండి, వర్షం అయితే పడుతూ ఉంది ఫ్రెండ్స్ 2 డేస్ నుంచి. ఇదైతే చూడండి మా మిద్ది పైన అలోవెరా చెట్టు చాలా చిన్నది ఉన్నింది ఫ్రెండ్స్. ఈ వర్షానికే ఇది చాలా పెద్దదైతే వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో అలోవెరా చెట్టు. ఇంకా మిద్ది పైన అంతా వర్షపు నీళ్ళు అయితే పడిపోయి ఉన్నాయి. సన్నగా కురుస్తూనే ఉంది ఫ్రెండ్స్ వర్షం. ఇంకా 2 డేస్ నుంచి అయితే ఫుల్గా కురుస్తూ ఉంది మా ఊర్లో. ఇంకా మా ఇంటి చుట్టూ అయితే చూడండి ఎలా ఉందో.
ఇదైతే చూడండి ఫ్రెండ్స్, మా ఇంటికి రైట్ సైడ్లో మొత్తం పొలాలే ఉంటాయి ఫ్రెండ్స్. మా ఇంటి చుట్టుపక్కలంతా ఒక లెఫ్ట్ సైడ్కి ఒకటే ఇల్లులు అయితే ఉంటాయి. ఇంకా ముందర వెనక రైట్ సైడ్ మొత్తం అయితే పొలాలు ఉంటాయి. లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంకా ఊరు. మిద్ది పైన ఎక్కితే చాలు ఫ్రెండ్స్, మొత్తం అయితే మాకు కనిపిస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా మిద్ది పైన అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి స్ట్రెస్ ఉన్నా ఈ మిద్ది పైకి వచ్చేసి కాసేపు కూర్చుంటే చాలా రిలాక్స్ అయిపోతుంది మైండ్ అయితే. నేను ఎక్కువగా మిద్ది పైన ఉండటమే లైక్ చేస్తాను, ఎందుకంటే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎప్పుడు కోపం వచ్చినా, చిరాకు వచ్చినా, ఏడుపు వచ్చినా మిద్ది పైకి అయితే వచ్చేస్తూ ఉంటాను. చిన్నప్పటి నుంచి ఎక్కువ నేను మిద్ది పైనే ఉంటాను ఫ్రెండ్స్. చదువుకోవాలన్నా, తినాలన్నా ఎక్కువ వచ్చేసేదాన్ని నేను మిద్ది పైన. ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా పక్కింటి వాళ్ళ రేకుల పైన పిల్లులు అయితే ఉన్నాయి. 3 చిన్న చిన్న పిల్లులు. పెద్ద పిల్ల అయితే కనిపించలేదు ఫ్రెండ్స్. ఆ చిన్న పిల్లల అమ్మ 3 days నుంచి అరుస్తూనే ఉన్నాయి అవి ఎక్కువగా. అందుకోసం నేనైతే పాలు తీసుకొచ్చి వేసాను ఒక బౌల్లో, తాగుతాయేమో అని ఆ పిల్లులు. ఆ పెద్ద పిల్లి ఎటు వెళ్ళిపోయిందో ఫ్రెండ్స్, ఆ పిల్లల్ని అయితే వదిలేసి కనిపించటమే లేదు 2 days నుంచి. ఇంకా వాటికైతే ఆకలేస్తూ ఉంది ఆ పిల్లులకి. చూడండి, పాలు వేస్తే ఇంకా పాలు అయితే తాగుతూ ఉన్నాయి. చాలా ఆకలి మీద అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ పిల్లులు. ఇంకా పాలు అయితే తాగేస్తూ ఉన్నాయి. నేనైతే 1.5 గ్లాస్ అయితే వేసాను ఫ్రెండ్స్ పాలు. మొత్తం అయితే తాగేసాయి పిల్లులు అయితే. ఇంకా సరేలే, డైలీ వేద్దాము ఈ పిల్లులకి వాళ్ళ మదర్ వచ్చే వరకు అని నేనైతే అనుకున్నాను. ఈ మధ్య మీకు ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా ఫ్రెండ్స్, మా ఇంటి మూటలో పిల్ల దాంకుంది అని. దీంట్లో ఉన్న పిల్లే ఫ్రెండ్స్, అది చూస్తుంది చూడండి, ఆ పిల్లే దాంకొని ఉంది. మా ఇంట్లో అయితే అస్సలు పెంచం ఫ్రెండ్స్ మేము ఈ పిల్లుల్ని కానీ కుక్కల్ని కానీ. మా అమ్మకైతే అస్సలు నచ్చదు. ఇంకా నాకైతే భయం ఎక్కువ. నేనైతే అస్సలు ఆ దగ్గర కూడా పోను. ఇంకా దూరం నుంచే నేను పాలు వేస్తే ఒక బౌల్లో తాగుతూ ఉన్నాయి. సరేలే, ఇంకా డైలీ కొన్ని పాలు అయితే తెచ్చివేద్దాం వాళ్ళ అమ్మ వచ్చే వరకు అని నేనైతే అనుకున్నాను. ఇంకా మా బాబు కూడా చూస్తూ హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉన్నాడు ఆ పిల్లులతో ఆడుకుంటూ. ఈ పిల్లులు ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ అయితే నేను మా పొలం వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉంటాను, అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్, ఎలా వేస్తారు అనేది. వర్షం అయితే ఇప్పటికి తగ్గింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. టాటా.